చికెన్ షాప్స్ అని బంద్ చేయాలనుకున్నా అసలు రీజన్ ఏంటి? బంద్ చేయాలంటే అంతకుముందు ఒక 1 మంత్ 2 మంత్ బిఫోర్ మన మార్జిన్ అసలు మాకు ఏం లేకుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూ. 130 ఫామ్ రేట్ అంటే మాకు రూ. 130 కన్నా ఫామ్ రేట్ కన్నా రూ. 5 ఎక్స్ట్రా తీసుకోమని ఫార్మర్ చెప్తున్నారు. అందుకే మా యూనియన్ అందరు కలిసి రేపటి నుంచి బంద్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ మధ్య రంజాన్ వరకు అయితే రూ. 185 ఫామ్ రేట్ ఉండే, ఇప్పుడేమో తగ్గించారు రేటు. మళ్ళీ రేపు మీటింగ్ ఉన్నది ఇందిరా పార్క్ దగ్గర. ఆ మీటింగ్లో మరి ఏం డిసైడ్ అవుతుందో చూడాలా. ఇప్పుడు మాత్రం మార్జిన్ పర్వాలేదు, ఒక రూ. 5-10 దొరుకుతున్నాయి. అంతకుముందు ఒక 2-3 మంత్స్ వస్తే అస్సలు మాకు ఏం దొరకకుండా చేసిరు వీళ్ళు ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు. అయితే మా రిటైలర్స్కి చాలా ఇబ్బంది అయింది. మాకు నెట్ లాస్లా నడుస్తున్నది పని. ఒక్కొక్క అబ్బాయికి 800 శాలరీ ఇవ్వాలా, మాకు వర్కౌట్ ఏం అవుతలేదు. కొన్ని హోటల్స్లలో మాకేందో ఫిక్స్ రేట్ ఉంటుంది, రేట్ దిగినా ఎక్కినా ఒకటే రేట్ ఇవ్వాలి మేము. అయితే అప్పుడు మాకు 500 చిల్లర మాకు బోన్లెస్ రేట్ చేసేస్తే మాకు 280 300కే మాకు బోన్లెస్ ఇచ్చేది ఉన్నది. ఒక రోజులో మాకు 3000-4000 లాస్ అయింది. మాకు చాలా చాలా ప్రాబ్లం అయింది. అందుకే షట్ డౌన్ చేయాలని అనుకుంటున్నాం అందరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, 90% చికెన్ హైదరాబాద్లో సేల్ అవుతుంది. ఒకవేళ బంద్ చేస్తే దాదాపు చాలా నష్టం వస్తుంది కదా. అవునండి, ఇన్ని రోజుల నుంచి మళ్ళీ మా నష్టం ఎవరు ఆలోచించలేరు కదా. మా నష్టం ఎవరు చూడలేదు ఇంతవరకు. అందుకే డిసైడ్ అయినాము రేపటి నుంచి బంద్ చేద్దామని డిసైడ్ అయినారు మా అసోసియేషన్ వాళ్ళు. సామాన్యంగా నా ఉద్దేశం ఏంటంటే బంద్ అయితే కావద్దు. బంద్ అయితే చాలా అందరికీ ఇబ్బంది అవుతుంది. హోటల్స్కి ప్రాబ్లం అవుతుంది, సప్లైకి ప్రాబ్లం అవుతుంది. అసలు బంద్ అంటే ఇంతవరకు కాలేదు. ఈ ఫస్ట్ టైం ఆలోచిస్తున్నారు బంద్ చేయాలని. కానీ రేపటి నుంచి మళ్ళీ రేపు ఒక మీటింగ్ ఉన్నది ఇందిరా పార్క్ దగ్గర. అందులో ఏం డిసైడ్ అవుతుందో మరి రేపే తెలుస్తుంది మాకు. ఎట్లా మీరు పౌల్ట్రీ నుంచి డైరెక్ట్ కోళ్ళని తీసుకుంటారా, మధ్యలో మధ్యవర్తులు ఉంటారా? ఎట్లా మార్జిన్ మీకు పెంచకపోవడానికి కారణాలు ఏంటి? మధ్యలో మేమైతే రిటైలరము, మాకు ఫార్మర్స్ నుంచి తెచ్చిచ్చే వాళ్ళు ట్రేడర్స్ ఉంటారు. మధ్యలో ట్రేడర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి 200-300 కిలోమీటర్స్ పోయి వాళ్ళు కోళ్ళు తీసుకొస్తారు, లైవ్ బర్డ్స్, మళ్ళీ మాకు సప్లై ఇస్తారు. వాళ్ళకు మిగులుతలేవు, మాకు మిగులుతలేవు. ఫార్మర్కు మరి ఏందో తెలుస్తలేదు. అందుకే డిసైడ్ అయినాము రేపటి నుంచి బంద్ చేద్దామని. మా ప్రాఫిట్ మాత్రం చాలా తగ్గిపోయింది. మాకు ఉల్టా నెట్ లాస్లా బిజినెస్ పోతుంది ఒక 3 మంత్స్ నుంచి. అసలు పౌల్ట్రీ అనగానే భయం అవుతుంది. ఇవాళ ఎంత లాస్ అవుతుందో తెలియదు అన్నట్టు భయం అవుతుంది మాకు. అంత నెట్ లాస్లో నడిచిన పని. మరి సమ్మర్లో కోళ్ళు తక్కువ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మరి సమ్మర్లో ఉన్నప్పుడు ఎట్లా సమ్మర్లోనే రేటు పెంచుతారా, అలాగే ఉంటుందా? సమ్మర్లో రేటు పెరిగిపోతుంది మేడం. ఎందుకంటే మొటాలిటీ ఎక్కువ వస్తుంది సమ్మర్లో. ఇప్పుడు మనం 500 కిలోలు కోళ్ళు తీసుకొచ్చినామంటే ఒక సమ్మర్కి వేడికి ఎండకు ఒక 50-60 కోళ్ళు చనిపోతాయి. ఆ చనిపోయిన మూలన మాకేంటంటే నెట్ లాస్లో అయిపోతుంది బిజినెస్. ఇప్పుడు మేము తెచ్చే 500 కోళ్ళలో 50 కోళ్ళు చనిపోతే మొత్తం పడేసుడే. మా దగ్గర హలాల్ కాన్సెప్ట్ ఉంటుంది. హలాల్ చేయండి మేము పని చేయము. కొందరు హలాల్ చేయకుండానే చనిపోయినా కూడా కోళ్ళు అమ్మేస్తారు, కానీ మా దగ్గర అది నడవదు. మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. హలాల్ చేయడమే మాకు ఉపయోగం ఉంటుంది చాలా. ఇట్లా హైదరాబాద్లో దాదాపు ఎన్ని చికెన్ షాప్స్ ఉండొచ్చు? నా అందాజా నేనైతే 40 ఇయర్స్ నుంచి నా బిజినెస్ ఇక్కడ చింతల్ బస్తి A1 చికెన్ సెంటర్ మాది. దాదాపు 1000 పైన ఉంటాయి మేడం, 1000 పైన ఉంటుంది. అందరు రోజ్గార్ దెబ్బతింటుంది. చాలామంది బీహార్ నుంచి, యూపీ నుంచి చాలామంది పిల్లలు ఇక్కడ పనికి వస్తున్నారు. చాలామందికి లాస్ అవుతుంది. ఒక్క చికెన్ సెంటర్ తోటి ఎంతో చైన్ ఉంటుంది. ఇది ట్రేడర్స్ నుంచి, ఫార్మర్స్ నుంచి, హ్యాచరీస్ నుంచి, మళ్ళీ లేబర్ నుంచి, మళ్ళీ ఓనర్స్ నుంచి చాలామంది అందరికీ చైన్ ఉంటుంది. ఈ ఒక్కరోజు మాకు 15 రోజులు ఆపేసారంటే చాలామంది ఇబ్బందులు అయిపోతారు. అదే ఉన్నది. దాదాపు రేపు ఇందిరా పార్క్లో ధర్నా ఉంటుంది అంటున్నారు. అండ్ అసలు మెయిన్ డిమాండ్స్ ఏంటి మీవి? అదే రేట్స్ మాకు ఫార్మర్ రేట్ ఇప్పుడు 125 ఉన్నది. ఫార్మర్ రేట్ కన్నా ఒక రూ. 5 10 మాకు తగ్గించి ఇచ్చారనుకోండి ఫార్మర్స్, అయితే మేము కూడా ఒక రూ. 5 10 ఫారం రేట్ నుంచి ఎక్కువ అమ్ముకుంటే మాకు ప్రాఫిట్ వస్తుంది. ఒక రూ. 10 కిలో ఇంకా రూ. 8 ప్రాఫిట్ వస్తుంది. దాంతో మాకు వర్కౌట్ అవుతుంది. మాకు ఫామ్ రేట్ కన్నా రూ. 5 4 ఎక్కువ వచ్చింది అనుకోండి, మేము అమ్ముకోలేకపోతున్నాము, బిజినెస్ ఏం చేయలేకపోతున్నాము. కస్టమర్స్ 280 రూపీస్ 300 అనగానే వెళ్ళిపోతున్నారు. ఇంకా అదొకటి బాధ. ఇంకోటేమో హోటల్స్లలో మాకేందో ఫిక్స్ రేట్ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఫిక్స్ రేట్ ఉంటుంది. ఆ సంవత్సరము మీరు ₹1 కానీ ₹1000 కానీ కొడి ఒకటే రేట్ ఉంటుంది. ఆ రేట్లలో మాకు ఏంటంటే నెట్ లాస్గా డైలీ 3000 4000 5000 కూడా లాస్ అవుతుంది. అది వచ్చింది ప్రాబ్లం మాకు. ఎట్లా
హోటల్స్కి ఒకే రేట్ ఉంటుందా? ఒకే రేట్ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఒకటే రేట్ ఇవ్వాలి మీకు. ఒక 100 రూపాయల కిలో కానీ 1000 రూపాయల కిలో కానీ ఒకటే రేట్ ఉంటుంది. ఆ ఫిక్స్ రేట్ ఉంటుంది. మార్చి నుంచి మార్చి చేంజ్ చేస్తారు హోటల్ వాళ్ళు. అట్లా అని మాకు చేంజ్ చేయాల్సి ఒకటే రేట్ ఇవ్వాల్సింది వస్తుంది. అందులో మాకేంటంటే యావరేజ్గా రేట్ ఉన్నదంటే రేట్ ఉంటే మాకు బెనిఫిట్ ఉంటుంది. ఒక మొత్తం పోగా మీకు 500 1000 రూపాయలు మిగులుతాయి. లేదంటే 4-5 వేలు డైలీ లాస్ అంటే లక్షన్నర అవుతుంది మాకు. నెలకు 1,50,000 లాస్ అంటే ఎవరు భరించుకుంటారు మేడం? చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అట్లా ఈ మధ్యకాలంలో సడన్గా చికెన్ రేట్లు పెరిగాయి అంటున్నారు, కారణాలు ఏంటి? అదే వీళ్ళు మొటాలిటీ ఎక్కువైపోయింది మేడం. కొంచెం బర్డ్ ఫ్లూ అని కొన్ని జాగాల్లో బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆంధ్ర సైడ్ అక్కడ సైడు అందులో లక్ష కోళ్ళు చనిపోయినాయి. వాళ్ళు కూడా ఫార్మర్ కూడా ఏం చేయలేరు. కోళ్ళు చనిపోయింది, మొటాలిటీ వచ్చిందంటే వాళ్ళేమో రేట్ పెంచేస్తున్నారు. వాళ్ళు రేట్ పెంచేస్తున్నారంటే ఇక్కడ మాకు రిటైల్లో మేము రేట్ పెంచేస్తున్నాము. ఇక్కడ రిటైల్లో రేట్ పెంచగానే కస్టమర్స్ ఉండలేరు. ప్లస్ ఇక్కడ హోటల్స్లో ఏమో నెట్ లాస్ అవుతుంది మాకు. ఇక్కడ లాసు అక్కడ లాసు. మరి అది అంటే 30,000 కావాలా? అది నెలకు రెంట్ మాకు 30,000 ఉన్నది. ఒక లేబర్కి 800 శాలరీ ఉంది. 3 లేబర్స్కి 2,400 ఎట్లైనా కంపల్సరీ ఇవ్వాలా, అన్నంతో సహా. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలా, అన్నం ఇవ్వాలా. అట్లా అని చాలా ఇబ్బంది నడుస్తుంది. ఒక 4-5 మంత్స్ అయితే చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము. అందుకే రేపు ధర్నా చేయాలని ఆలోచిస్తున్నాము. మాకు సీఎం సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి కొంచెం ఆలోచించి మాకు ఒక రేట్ డిసైడ్ చేసి ఒక రేటు కరెక్ట్గా మాకు డిసైడ్ చేసిరంటే మాకు చాలా సులభం ఉంటుంది మేడం. ఇప్పుడు మాకు ఒకప్పుడు 15-20 రూపీస్ మార్జిన్ ఇచ్చాయి మేడం పేపర్ రేట్ కంటే. ఇప్పుడు మేము మార్జిన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ మార్జిన్ ఇస్తున్నాడు. మాకు భారం అయిపోతుంది. రెంట్లు పెరిగిపోతున్నాయి, పిల్లల శాలరీస్ పెరుగుతున్నాయి, బయట ఖర్చు పెరిగిపోతున్నాయి. మార్జిన్ పెంచట్లేదు. మాకు మార్జిన్ చాలా తగ్గించింది. ఇప్పుడు దానికోసం ఫస్ట్ కేసు స్ట్రైక్ చేస్తున్నాం మేము. మార్జిన్ తగ్గేదాకా చికెన్ షాప్లో తెలంగాణలో ఎక్కడ ఓపెన్ చేయరు. ఆల్రెడీ అన్ని తెలంగాణ అసోసియేషన్ మొత్తం మాట్లాడి బంద్ చేసుకుంటున్నాం. వాళ్ళు కంపెనీలో వచ్చి మాట్లాడితే మా దగ్గర సెటిల్మెంట్ చేస్తేనే ఓకే మాకు. లేదంటే మాత్రం వాళ్ళు మార్జిన్ దాకా షాప్ క్లోజ్ చేసి పెడతాం మేమైతే. తెలంగాణలో ఫస్ట్ టైం ఇట్లా చికెన్ షాప్స్ బంద్ అనేది, అంటే ఇదివరకు కూడా ఈ ప్రాబ్లం ఉందా, లేదా ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఫస్ట్ టైం ఇప్పుడు మార్జిన్ కూడా ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు కాలేదు. ఎట్లా మీకు కోళ్ళు డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయా, మధ్యలో దళారీలో ఉంటారా, ఎట్లా? దళారులు అంటే మాదంటే ఓన్ కంపెనీ మేడం. మాది V&R పెద్ద కంపెనీ మాది. చూసుకోండి ఒకసారి. మాది కంపెనీ, మాది ఓన్ ట్రేడింగ్ మాది. అంటే మేము కూడా కొనాల్సిందే. మా కోళ్ళు తరపు బయట కొనాల్సిందే. బయట అంటే బయట మీడియేటర్ మిడిల్లో ఉంటారు. వాళ్ళు కూడా కమిషన్ తీసుకుని మాకు అమ్మిస్తారు కోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తీసుకొని మాకు ఏం మార్జిన్ ఇవ్వట్లేదు మాకు ప్రజెంట్. ఇప్పుడు దానికోసం క్లోజ్ చేస్తున్నాం షాప్ పక్క. మీరు ఎంత కొంటున్నారు, మీకు మార్జిన్ పడట్లేదు అంటున్నారు, అంటే అమ్మేటప్పుడు ఎంత వస్తుంది? కనీసం ఒక చిన్న మార్జిన్ లాభం కూడా రావట్లేదా? చిన్న అంటే మేడం ఇప్పుడు రోజు ఖర్చులు వచ్చేసి జస్ట్ 2-3 వేలు ఖర్చు, రోజు ఖర్చులు అయిపోతున్నాయి. రోజు వచ్చేసి మాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 3,000 ఇన్కమ్ వస్తుంది. 3,200 ఖర్చు అయిపోతున్నాయి. అలా మాకు ఇంకా 200 లాస్ వస్తుంది. అట్లా పరంగా తీసుకుంటే ఒకప్పుడు 20 రూపీస్ మైనస్ ఇచ్చేది, 15-20 మైనస్ ఇచ్చేది. ఇప్పుడు జస్ట్ 4-5 రూపీస్ మైనస్ ఇస్తారు. ఇప్పుడు దానికి 15 రూపీస్ వేరియేషన్ ఉంది. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు దాని కూడా కావట్లేదు. ఈ మధ్యన ఉల్టా పడుతున్నాయి అసలుకి. ఎట్లా మీ చికెన్ షాప్లో పనిచేసే డైలీ శాలరీ ఇస్తారా, లేక మంత్లీ శాలరీ లాగా ఎట్లా? అంటే ఇప్పుడు మా దగ్గర డైలీ ఇస్తాం, కొంతమంది దగ్గర మంత్లీ ఇస్తారు, కొంతమంది దగ్గర అంటే ఇలా వీక్లీ ఇస్తారు. ఎలా అంటే అలా ఇస్తారు, శాలరీస్ ఇస్తారు. శాలరీ ఇస్తారంటే తప్పదు. అసలు బంద్ చేసినా ఇవ్వాల్సిందే, ఓపెన్ చేసినా ఇవ్వాల్సిందే. 2 శాలరీస్ అయితే